హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఆంధ్ర ఫ్యామిలీ. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో నేను దోశకి గ్రైండ్ చేసిన తర్వాత పిండి వచ్చేసి నేను ఇన్స్టంట్ పాట్ లో ఫర్మెంటేషన్ కోసం పెడతానండి. సో నాకు అవుట్ సైడ్ ఫర్మెంటేషన్ సరిగా అవ్వదండి. సో అందుకే నేను ఇన్స్టంట్ పాట్ లో పెడతాను. సో మంచిగా ఫర్మెంటేషన్ అవుతేనే దోశలు కానీ ఇడ్లీలు కానీ బాగా వస్తాయి కదా. సో ఈవెన్ ఇడ్లీ పిండి కూడా అలాగే పెడతాను. సో కోకోనట్ చట్నీ అండ్ ఆలు మసాలా కర్రీ కూడా ప్రిపేర్ చేసేసానండి. సో ఎవ్రీ వీకెండ్ మంచిగా ఒక స్ట్రాంగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఎవ్రీడే మేము బ్రేక్ఫాస్ట్ చేయమండి. సో ఓన్లీ కిడ్స్ మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. సో అందుకే అలా డిసైడ్ అయ్యాము. సో ఇంకా దోశలు అయితే వేయడం స్టార్ట్ చేశాను. సో దోశ పిండిలో సాల్ట్ వేసి అండ్ షుగర్ వేసి బాగా మిక్స్ చేశాను. సో నాకే మా హస్బెండ్ కి మసాలా దోశ వేసానండి. సో వేడివేడిగా దోశలు చేస్తూ తింటుంటే చాలా చాలా టేస్ట్ గా ఉంటాయి కదా. అండ్ కౌటిల్యకి హ్యాట్ దోశ వేసాను అండ్ చానికకి మిక్కీ మౌస్ దోశ వేసాను. సో దోశల కార్యక్రమం అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. సో అగైన్ కౌటిల్య చానిక్య దోశ తిన్నారు. సో మంచిగా నలుగురం రెడీ అయిపోయాము. సో టెంపుల్ కి అయితే బయలుదేరామండి. సో యాక్చువల్ కంటే టెంపుల్ సాటర్డే ఉండేదండి. సో ప్రజెంట్ సండేకి షిఫ్ట్ చేశారు. సో వీకెండ్ కాబట్టి అస్సలు నో ట్రాఫిక్ అండి. మనకు బయట అస్సలు కార్లు అస్సలు కనిపించట్లేదు. ఎక్కడో ఒకటో రెండో కనిపిస్తున్నాయి. సో అమెరికాలో టెంపుల్స్ అండ్ ఇండియాలో టెంపుల్స్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మనము అమెరికాలో టెంపుల్స్ ని చూస్తే ఇవి టెంపుల్సా లేకపోతే ఇల్లులా అనేలాగా ఉంటాయి. సో అదే ఇండియాలో అయితే మనం టెంపుల్ని చూడగానే అబ్బా ఎంత బాగుంది టెంపుల్ అనేలా ఉంటాయి. సో అవుట్ సైడ్ స్ట్రక్చర్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తున్నాను. సో ఫైనల్గా టెంపుల్కి వచ్చామండి. సో ఇక్కడ కనిపించేదే టెంపుల్ అండి. సో ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో టెంపుల్కి రావడం అంటే చేతిలో బుట్టలో టెంకాయ, పూలు, ఊదుబత్తి, పసుపు, కుంకుమ అండ్ దీపం వెలిగించడానికి ఒత్తులు అవన్నీ తీసుకొని టెంపుల్కి వెళ్తాం కదా. సో ఇక్కడ ఏంటో కానీ అవి ఏం లేకుండా జస్ట్ పర్సన్స్ మాత్రమే టెంపుల్ కి వస్తారండి. సో టెంపుల్ కి వచ్చాం కదా అని అగరబత్తి వాసన మనకు అస్సలు రాదండి. సో టెంపుల్ వచ్చేసి వుడ్ తో కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి అన్ని అలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయని అనుకుంటున్నానండి. సో టెంపుల్ లో జస్ట్ క్యాండిల్ తో హారతిస్తారు అండ్ మనకు ఒక ప్లేట్ లో దీపంలో బుడ్డవత్తి వేసి కొంచెం ఆయిల్ వేసి ఇస్తారండి. సో అందరూ హారతి ఇచ్చుకుంటూ పాట పాడుకుంటూ ఇలా హారతిస్తారు. సో చాణక్య క్యారింగ్ అప్పటి నుంచి ఈ టెంపుల్ కి రావడం స్టార్ట్ చేసామండి. సో నాకైతే బాబ్ స్వామినారాయణ హారతి సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం అండి. సో డైలీ ఒక్కసారైనా వింటాను. సో యూట్యూబ్లో ఒకసారి బాబ్ స్వామినారాయణ హారతి సాంగ్ అని సెర్చ్ చేయండి. సో ఒక్కసారి వినండి, చాలా చాలా బాగుంటుంది. మనసుకి ప్రశాంతతనిస్తుంది, హాయినిస్తుంది. సో హారతి కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తారండి. సో టెంపుల్లో మెన్స్ అండ్ ఉమెన్స్ సపరేట్ కూర్చుంటారండి. సో ఈవెన్ డిన్నర్ చేసేటప్పుడు కూడా సపరేట్ గానే ఉంటారు. సో మెన్స్ సెక్షన్ వేరే ఉంటుంది అండ్ ఉమెన్ సెక్షన్ కూడా వేరే ఉంటుంది. అండ్ టెంపుల్లో వచ్చేసి హిందోలా ఉత్సవ్ సేవ అండి. సో ఉయ్యాలకి మంచిగా గ్రేప్స్ డెకరేట్ చేశారు. సో కన్నయ్యని మిడిల్ కూర్చోబెట్టి అందరూ ఉయ్యాల సేవ చేస్తున్నారు. సో ఎవ్రీ సండే టెంపుల్లో ఏదో ఒక స్పెషల్ కంపల్సరీ ఉంటుందండి. సో స్వామినారాయణ అయితే చాలా మంచిగా రెడీ చేస్తారండి. సో ఎవ్రీ సండే డిఫరెంట్ డ్రెస్లతో చాలా బాగా కనిపిస్తారు స్వామినారాయణ. సో చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి. సో టెంపుల్లో ఇంకో స్పెషల్ ఏంటంటే సో టెంపుల్ కి వచ్చే వాళ్ళందరూ గుజరాతీస్ అండి. ఓన్లీ మేము మాత్రమే తెలుగు వాళ్ళము. బట్ అందరూ చాలా మంచిగా పలకరించడం కానీ చాలా బాగా కలిసిపోతారు. సో ఇక్కడ మా వాళ్ళు డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ రోజు బాబ్స్ టెంపుల్లో మా డిన్నర్ వచ్చేసి ఫలాఫల్ అండి. సో మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసామండి. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి ఎలా తినాలో కూడా తెలియదండి. సో మా ఫ్రెండ్ చూపిస్తున్నారు, ఇలా పెట్టుకొని ఇలా సాస్ వేసుకొని తినాలి అని చూపిస్తున్నారు. అండ్ మీరు ఎప్పుడైనా ఈ ఫలాఫల్ ని ట్రై చేశారో కామెంట్ చేయండి. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో డిన్నర్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు మాకి జామ ఫ్రూట్ ఇచ్చారు అండ్ హిందోలో చేశారు
కదా, సో గ్రేప్స్ కూడా ఇచ్చారండి. అండ్ జామ ఫ్రూట్ అయితే చాలా రెడ్ గా ఉంది, చాలా టేస్ట్ గా ఉన్నాయండి. సో ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ అండ్ కౌటిల్య ఇద్దరు కలిసి డాలర్ ట్రీలో షాపింగ్ చేసి వచ్చారు. సో అలా ఈ వీకెండ్ అలా కంప్లీట్ అయిపోయింది. సో వెళ్ళేటప్పుడు అయితే మంచిగా సన్సెట్ అయితే చూసామండి, చాలా చాలా బాగా అనిపించింది మాకైతే. సో అదండి ఇవాళ వీడియో. హోప్ మీరంతా ఈ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో మీరు ఇంకా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.